నారా లోకేష్ గారు మొన్నటి రోజున జరిగినటువంటి ఇండియా టుడే కాన్క్లేవ్లో అంటే కోయంబత్తూరులో పాల్గొన్నటువంటి నారా లోకేష్ గారు అందులో భాగంగా సీనియర్ జర్నలిస్ట్ రాజ్దీప్ గారు అడిగినటువంటి ఒక ప్రశ్నకి సమాధానం ఇస్తూ ఏదైతే కూటమి ప్రభుత్వం కక్ష ప్రభుత్వం కాదని జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడులో జైల్లో పెట్టినప్పటికీ కూడా అటువంటి కక్షపూరితంగా మేము వ్యవహరించామని చెప్పేసి చెప్పుకుంటూ వచ్చారు. మరి అయితే ఇదే అంశానికి సంబంధించి పూర్తి విషయాలు తెలుసుకోవడానికి మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ కనకదుర్గ అట్లమణి గారు. మేడం నమస్కారం అండి. నమస్తే అండి. మేడం, ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు మీ నాన్నగారిని జైల్లో పెట్టారు, మరి మీరు కూడా జగన్మోహన్ రెడ్డిని జైల్లో పెడతారు అన్న వాదనలు వస్తున్నాయి, దాని గురించి ఏమంటారని చెప్పేసి రాజ్దీప్ గారు నారా లోకేష్ గారు అన్నటువంటి ప్రశ్నకి అటువంటి కక్షపూరిత ప్రభుత్వం మాది కాదని చెప్పి చెప్పుకుంటూ వచ్చారు. ఏమంటారు? కరెక్ట్గా ఇవాళకి 2 ఏళ్ళు అయిందండి చంద్రబాబు నాయుడు గారుని జైల్లో పెట్టి, అంటే 730 రోజులు. అన్ఎక్స్పెక్టెడ్గా మనం ఇవాళ అదే టాపిక్ మాట్లాడుకుంటే కోయంబత్తూరులో జరిగిన ఒక కాంక్లేవ్లో నారా లోకేష్ గారిని విద్యాశాఖ ఐటీ శాఖ మంత్రిని మీరు చెప్పినట్టు ఒక సీనియర్ జర్నలిస్ట్ ఇంటర్వ్యూ తీసుకోవటం, ఆయన ప్రశ్నించటం, ఆ ప్రశ్నలో వివిధ అంశాలు చర్చకు వచ్చాయి. ఆ చర్చకి రావడంలో మరీ ముఖ్యంగా మీరు అంటే చంద్రబాబు నాయుడుని జగన్ ప్రభుత్వం అరెస్ట్ చేసి జైల్లో పెట్టింది కాబట్టి 53 రోజులు మీరు కూడా కక్షపూరితంగా జగన్మోహన్ రెడ్డిని జైల్లో పెడతారా అని అడిగారు. అడిగితే మేము అలా పెట్టాల్సిన పని లేదు, జైల్లో పెట్టడం మా అజెండా కాదు, జైల్లో పెట్టాలనుకుంటే ఎప్పుడో పెట్టేవాళ్ళం, కాకపోతే తప్పు చేస్తే ఎవరిని వదిలే ప్రసక్తి ఉండదు, తప్పు చేస్తే వాళ్ళు జైలుకి వెళ్తారు ఖచ్చితంగా అనేది క్లియర్ కట్గా నారా లోకేష్ గారు చెప్పడం జరిగింది. ఇక్కడ ఇంకో పాయింట్ ఏమన్నారంటే, ఇక్కడ తప్పు చేస్తే ఈవెన్ లోకేష్ తప్పు చేసిన చంద్రబాబు నాయుడు గారు జైల్లో పెడతారు అంటే ఆయన అన్నారు, సీనియర్ జర్నలిస్టు, అదేంటి కన్న కొడుకుని ఎవరైనా జైల్లో పెట్టుకుంటారా తప్పు చేసినా అన్న. ఎస్, చంద్రబాబు నాయుడు గారు పెడతారు ఇఫ్ ఎట్ ఆల్ లోకేష్ తప్పు చేస్తే అనే పదాన్ని ఆయన చాలా క్లియర్ కట్ గా చెప్పడం జరిగింది. దట్ ఈస్ చంద్రబాబు నాయుడు. అంటే తప్పు చేసింది పార్టీ వాళ్ళైనా సరే, కన్న కొడుకైనా సరే, ఎవరైనా సరే చంద్రబాబు నాయుడు ఉపేక్షించరు అని ఘంటాపథంగా లోకేష్ గారు చెప్పడం జరిగింది. సో ఇది అంటే ఇంకొకటి కూడా ఆయన క్లియర్గా చెప్పారు, మా పార్టీ అన్ని సెగ్మెంట్లలో అభివృద్ధి కోసమే కృషి చేస్తోంది, మేము అంటే అభివృద్ధిలో ముందుకు పోవాలనుకుంటున్నాం తప్ప కక్షపూరిత రాజకీయాలు చేయాలని మేము అనుకోవట్లేదు అనేదాన్ని ఆయన చాలా క్లియర్ కట్గా చెప్పడం జరిగింది. ఇంకొకటి అండి, నిజంగా చేయాలి అనుకుంటే ఇందాక రాజ్దీప్ సర్దేశాయ్ అడిగారని మీరు అన్నారు, ఎప్పుడో చేసేవాళ్ళు కదా, ఇన్ని రోజులు ఆగుతారా, ఏడనర్థం ఆగాల? ఒక మనిషిని జైల్లో వేయాలంటే జూన్ 12 ప్రమాణ స్వీకారం తీసుకుని ముఖ్యమంత్రిగా ఆయన అయ్యి చంద్రబాబు నాయుడు గారు పోనీ 15కో 20కో చేసేయచ్చు కదా, జూన్ 15, 20, 2024 ఎందుకు చేస్తారు? అసలు ఒక మనిషి మీద కక్ష మీకు వెండిక్ట్ ఉండదా అని అడిగారు. ఉండదు, అది అవసరం లేదు. ఇప్పుడు ఒక కక్షతోటి ఒకళ్ళని ఏదో చేసేయాలి అనే దీనికోసం వాళ్ళు పదవిలోకి రాలేదు. చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, లోకేష్ కావచ్చు, పవన్ కళ్యాణ్ కావచ్చు. ఈ రాష్ట్రం 30 ఏళ్ళు వెనకబడిపోయింది కాబట్టి ఆ వెనకబడ్డ రాష్ట్రాన్ని మళ్ళా అభివృద్ధి పదంలోకి తీసుకెళ్ళాలి, ముందుకు తీసుకెళ్ళాలి అన్న ఒక్క తపనతోటి వాళ్ళు గెలవడం జరిగింది. ప్రజలు కూడా అభివృద్ధి కోసం వాళ్ళని గెలిపించారు తప్ప వాళ్ళు కక్షపూరిత రాజకీయాలు చేయాలి, లేదా చంద్రబాబు నాయుడు గారిని అన్సెరిమోనియస్గా జైల్లో పెట్టారు కాబట్టి జగన్మోహన్ రెడ్డిని పెట్టాలి, వాళ్ళు అవేమి ఎదురు చూడలే. కాకపోతే ప్రజలు ఏమి ఎదురు చూస్తున్నారంటే ఖచ్చితంగా ఎదురు చూస్తారు, చంద్రబాబు నాయుడు గారిని అన్యాయంగా జైల్లో పెట్టినందుకు, జగన్మోహన్ రెడ్డి మద్యం స్కామ్లో ఇంత పెద్ద స్కామ్ చేసినందుకు అతన్ని జైల్లో పెట్టాలని కోరుకుంటున్నారు. అది ఇష్యూ వరకు, అది తప్పదు, అది మీ చేతిలో నా చేతుల్లో లేదు. కాబట్టి నేను అనేది ఏంటంటే, ఇప్పుడు మీరు మాట్లాడటంలో నాకు లోకేష్లో అసలు ఎంత కాన్ఫిడెన్స్, ఎంత ఇది అంటే మీరు అనొచ్చు ఏంటంటే మీరు అలా పొగుడుతున్నా, నేను పొగడట్లా, ఏమంటారు మార్పు చెప్తున్నా. ఒక మనిషిలో వచ్చిన ఆ మార్పు, ఆ కాన్ఫిడెన్స్, ఆ మాటలు, ఆ పదాలు, వాడిన పదాలు, దట్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. ఎస్, వీ వోంట్ డూ చెప్పడంలో మీకు లీడర్ అయ్యాడు, ఆయన బాగా మంచి లీడర్ అయ్యాడు. అందుకనే ఢిల్లీకి నిన్న చంద్రబాబు నాయుడు గారు వెళ్ళాలా ఎంపీల కోసం, ఎంపీలని ఇది చేయటం కోసం లోకేష్ని పంపించారు. అంటే హీ లెర్న్డ్, నాట్ హీజ్ లెర్నింగ్, హీ లెర్న్డ్. అది బాబు గారు గొప్పతనం. అంటే పుత్రోత్సాహం తండ్రికి అంటారు, ఇప్పుడు వస్తుంది చంద్రబాబు నాయుడు గారికి, రావాలి. కానీ అలాగని కొమ్ములు రావద్దు లోకేష్కి, అది వేరు. హీ హ్యాస్ టు లెర్న్, హీ హ్యాస్ టు లెర్న్, హీ హ్యాస్ టు లెర్న్, అది మాత్రం చెప్తా. కానీ ఎస్, ఆంధ్రప్రదేశ్ అనేది మంచి నేతల చేతుల్లోకి వెళ్ళింది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ డెవలప్ అవ్వాలండి, ప్రజలకి కావాల్సినవన్నీ అందించాలి, ఆ విషయంగా వాళ్ళు ముందుకెళ్తున్నారు. రాజ్దీప్ సర్దేశాయ్ లాంటి వాళ్ళు అడిగిన దానికి ఆయన చక్కగా చెప్పారు సమాధానం, చాలా అంశాల మీద మాట్లాడుకున్నారు. అన్నీ కూడా ఎటు తిరిగి ఎటు వచ్చినా కూడా అన్ని అంశాలు
మళ్ళీ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి దగ్గర ఆగుతాయి. అంటే వాళ్ళ దృష్టి అదే కాబట్టి తన నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకుంటూ మిగిలిన నియోజకవర్గాలు అభివృద్ధి చెందాలని భావిస్తూ, తర్వాత ఒక ఐటీ హబ్ గా వైజాగ్, రాయలసీమలో కొన్ని రకాలు, తర్వాత గుంటూరు, కృష్ణ ఇక్కడ ఒక ప్రత్యేకత, మళ్ళా ఆక్వావంత గోదావరి సైడు, అట్లా దేనికది సెగ్రిగేట్ చేసి ఇక్కడైతే ఇవైతే బాగా ఉంటాయి, ఇక్కడ ఈ పరిశ్రమలు అయితే బాగుంటాయి, అక్కడ ఫలానది అది పరిశ్రమ ఉంటే బాగుంటుంది, అట్లా ముందుకు తీసుకెళ్తున్నారు. అది కావాలంటే ఒక చోట డెవలప్ అయిపోయి ఇంకో చోట అంటే ఇక్కడ సస్యశ్యామలంగా ఉండి అక్కడ డ్రైగా ఉండకూడదు. అందుకే మొన్న వాటర్ కూడా ఇవ్వడం జరిగింది, కుప్పానికి నీళ్ళు వచ్చాయి, అందరి నీళ్ళు వచ్చాయి. అది అంటే నేను అనేది తండ్రి విజన్ని కొడుకు అందిపుచ్చుకుంటున్నాడు, అందిపుచ్చుకోవాలి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. Please subscribe to Leo News for more videos.